అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ చిల్డ్రన్ రెగ్యులర్లీ మేక్స్ ద యూజ్ ఆఫ్ ద రీడింగ్ టైం టేబుల్స్. సో పేరెంట్స్ కూడా చిల్డ్రన్ యొక్క డైరీ ఓపెన్ చేసి ఈ వర్క్ చేస్తున్నారా లేదా రెగ్యులర్గా అని చెప్పి మళ్ళీ టీచర్స్తో కూడా లైజన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గైడ్ అండ్ అసెస్ ద చిల్డ్రన్ ఇన్ డూయింగ్ దేర్ అసైన్మెంట్స్. ఓకే, సో ఆల్సో పేరెంట్స్ షుడ్ హ్యావ్ ఓపెన్ కమ్యూనికేషన్ విత్ ద చిల్డ్రన్. సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్కి స్టూడెంట్కి మధ్యలో. సో మీరు కూడా యాజ్ అ చైల్డ్ మీ పేరెంట్తో ఓపెన్గా కమ్యూనికేట్ అవ్వాలి. సో అమ్మ నాన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, స్కూల్ ఫీజు కట్టమంటున్నారు, యూనిఫామ్స్ తీసుకోమంటున్నారు, టెక్స్ట్ బుక్స్ కొనాలి. సో వాళ్ళు దే షుడ్ ఓపెన్లీ కమ్యూనికేట్ విత్ యూ. నేను ఒక 1 వీక్ ఆగి కడతాను, ఒక 1 వీక్ ఆగి తీసుకొస్తాను. సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు మానిటర్ అండ్ కంట్రోల్ ద చిల్డ్రన్స్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్స్. ఓకే, సో వాళ్ళు టీవీలో ఏం చూస్తున్నారు, మొబైల్స్ దేనికి వాడుతున్నారు, ఓకే, సో ఎలాంటి ఫ్రెండ్స్తో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు కీప్ అ ఐ ఆన్ ద చైల్డ్. ఓకే, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ టైం మేనేజ్మెంట్. Role of school administration and teachers. So what is the role of school administration and teachers? See, the administration should outline and make available to students the school rules and regulations. సో ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డులో కానీ లేకపోతే ఒక చిన్న మీటింగ్ లాగా కానీ సో స్కూల్ మేనేజ్మెంట్ దే హ్యావ్ టు అడ్రస్ ద స్టూడెంట్స్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద స్కూల్. సో వైలేటింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ పనిషబుల్ అని చెప్పి కూడా మీకు తెలియాలి. ఓకే, సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా ఫాలో అవ్వాలి. సో అడ్మినిస్ట్రేషన్ షుడ్ ఎన్ఫోర్స్ డిసిప్లినరీ మెజర్స్ అవుట్లైన్డ్ ఇన్ ద స్కూల్స్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అండ్ ఆల్సో షుడ్ ప్రొవైడ్ సోషల్ అమ్యూనిటీస్ టు ఎన్హాన్స్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. సో సోషల్ అమ్యూనిటీస్ స్మార్ట్ బోర్డ్ టీచింగ్ అని చెప్పి ఈ మధ్యలో స్కూల్స్ అన్నింటిలో ఇంట్రొడ్యూస్ చేశారు. సో దానివల్ల స్టూడెంట్స్ ఎంత బెనిఫిట్ అవుతున్నారు, దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నారా, వెదర్ దే ఆర్ అండర్స్టాండింగ్ దట్ యూసేజ్ ఆఫ్ ద మీడియా, అవన్నీ కూడా వాళ్ళు దే హ్యావ్ టు అసెస్ అండ్ అనలైజ్ దట్ సిచ్యువేషన్. టీచర్స్ షుడ్ ఎంకరేజ్ అండ్ మోటివేట్ ద స్టూడెంట్స్ టు లెర్న్. ఓకే, సో స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంటే టీచర్స్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ దట్ this is not only the one exam you have written, so there are far more exams in future which you have to write and you can perform better. ఆ కాన్ఫిడెన్స్ నాకు నీలో ఆ కాన్ఫిడెన్స్ నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రాయగలవని చెప్పి టీచర్స్ కూడా దే హ్యావ్ టు మోటివేట్ దే స్టూడెంట్స్. అండ్ టీచర్స్ షుడ్ బి పంక్చువల్ అండ్ రెగ్యులర్ ఇన్ క్లాస్ అండ్ టీచర్స్ షుడ్ గైడ్ చిల్డ్రన్ ఇన్ డ్రాఫ్టింగ్ దే టైం టేబుల్. సో మీరు వెళ్ళండి టీచర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావడం లేదు, ప్లాన్ చేసుకోవడం రావట్లేదు, సో నాకు కొంచెం స్కెడ్యూల్ వేసి ఇవ్వండి, టైం టేబుల్ వేసి ఇవ్వండి అని చెప్పి యూ హ్యావ్ టు రిక్వెస్ట్. విల్ హెల్ప్ యూ.